హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ పరీక్షలకు అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మరి ఏ రోజు వారికి ఏ సెంటర్లో ఏ సెషన్లో పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని కూడా చూసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఏపీ మెగా డిఎస్సిలో టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేసినటువంటి వారికి మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ మీరు పొందాలి అంటే కంపల్సరీగా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో క్వాలిఫై అయితేనే మీకు మరి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పరీక్షలో వచ్చినటువంటి మార్కులను పరిగణంలోకి తీసుకుంటారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాకపోతే మరి మిగిలిన వాటిలో అంటే సబ్జెక్ట్ కి సంబంధించిన పేపర్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా అవన్నీ వృధానే. కాబట్టి ఎవరైతే టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేశారో అటువంటి వారు సబ్జెక్ట్ కన్నా ఎక్కువగా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించి జరగబోయే పరీక్షలో ఏ ఏ టాపిక్స్ నుంచి మరి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనేది తెలుసుకోవడానికి మరి డిఎస్సి సిలబస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ ను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ఇది టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్ అందరికీ కామన్ గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పేపర్ 1 అని. ఈ పేపర్ 1 అనేది క్వాలిఫై అయితేనే మీకు పేపర్ 2 లో వచ్చినటువంటి సబ్జెక్ట్ మార్క్స్ ను పరిగణంలోకి తీసుకుంటారు. ఒకవేళ మీకు సబ్జెక్ట్ లో ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో క్వాలిఫై కాకపోతే ఆ సబ్జెక్ట్ లో వచ్చిన మార్కులను పరిగణంలోకి తీసుకోరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ చూడడానికి ముందు ఎన్ని మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో వస్తే క్వాలిఫై అయినట్టు అనే వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రిన్సిపల్ కు, పీజీటీకి, టీజీటీ అది కూడా నాన్ లాంగ్వేజెస్ వారికి ఉంటుంది. అంటే ఒకవేళ టీజీటీ ఇంగ్లీష్ వారు అప్లై చేస్తే వారికి ఉండదు. అలాగే టీజీటీ హిందీ కానీ తెలుగు కానీ, అలాగే పీజీటీ హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ వారికి అటువంటి వారికి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇటువంటి వాటికి మాత్రమే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి నాన్ లాంగ్వేజెస్ వారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయితేనే వారిని మెరిట్ లిస్ట్ కు పరిగణిస్తాం అంటూ ఫస్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎంత అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు వస్తే అంటే 100కు 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 100కు 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. కాబట్టి కంపల్సరీగా ఈ మార్క్స్ అనేవి తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరలా ఇంకో ఇదే విషయాన్ని చూస్తున్నాం. పేపర్ 1 లో క్వాలిఫై కాకపోతే పేపర్ 2 అనేది అసలు విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితేనే పేపర్ 2 లో వచ్చిన మార్క్స్ ను పరిగణంలోకి తీసుకుంటారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 60 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే 50 మార్కులు వస్తే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. ఇక మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ ను ఒకసారి మనం గమనిద్దాం. మొదటగా సిలబస్ చూస్తే ఇంగ్లీష్ కంటెంట్ మార్క్స్ 100 ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇక్కడ మనకు సిలబస్ అనేది ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్ గమనించినట్లయితే మొదటగా ఏరియా లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అంటూ చూస్తున్నాం. మొత్తం మనకు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. మరి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, కంజెక్షన్స్, ఇంటర్జెక్షన్స్, టైప్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి మొదటగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏరియాలో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సినోనిమ్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ మీనింగ్. యాంటోనిమ్స్, ఐడెంటిఫైయింగ్ యాంటోనిమ్స్ ఇన్ ఏ కాంటెక్స్ట్. నెక్స్ట్ హోమోఫోన్స్, ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజ్.
homonyms identification and usage, hypernyms and hyponyms identification and usage. నెక్స్ట్ స్పెల్లింగ్స్ కూడా మనకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రెఫరింగ్ టు పర్సన్స్ ఆర్ ప్రొఫెషన్స్, ప్లేసెస్, కలెక్షన్స్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్ అండ్ యూసేజ్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటిఫికేషన్, యూసేజ్. తర్వాత ప్రోవర్బ్స్. దీని తర్వాత వర్డ్ ఫార్మేషన్, సఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ అదర్ ఫార్మ్స్. నెక్స్ట్ షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్, కామన్ షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్. నెక్స్ట్ అబ్రివేషన్స్, ఫుల్ ఫార్మ్స్, కామన్ అబ్రివేషన్స్, ఫుల్ ఫార్మ్స్. నెక్స్ట్ వర్డ్ కొలొకేషన్స్, ఇక్కడ కూడా మనం వర్డ్ కొలొకేషన్స్ అనేవి చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫ్రేజల్, ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్, స్టాండర్డ్ అండ్ కామన్ ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. హెల్పింగ్ వర్బ్స్, ఫార్మ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్, ఫార్మ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్. ఆర్డినరీ వర్బ్స్, ఫార్మ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్. నెక్స్ట్ ఆర్టికల్స్, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ ఒమిషన్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్, సింపుల్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టెన్ వర్డ్స్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. నెక్స్ట్ క్లాజెస్, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్, adjectival clauses, noun clauses, adverbial clauses, relative clauses, finite and non-finite clauses. Next sentence structures, degrees of comparison, form, function, construction, transformation. Language functions with social norms, formal and informal. Next question tags, imperatives and statements with semi-negative and indefinite subjects. Types of functions, types of sentences. Sentence improvement, direct speech and indirect speech, statements, questions, imperatives and exclamatory sentences. Next active voice and passive voice, Next tenses, uses of tenses and framing including if conditionals, type 1, 2 and 3. Agreement between subject and verb. Next word order in a phrase or a sentence. Next linkers, transformation of sentences, simple, compound and complex sentences. Next common errors based on all vocabulary and grammar topics, punctuation and capitalization, use of capital letters, comma, full stop, question mark, exclamation mark and inverted commas. Writing of disclosures, letter writing, news report, diary entry, conversation, description, diary entry, biographical sketch, story, script for a speech. Dictionary skills, reading comprehension, prose, general. మరి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఒకే సిలబస్ ఇవ్వడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఫర్ నాన్ లాంగ్వేజెస్ అంటూ మనకు అందరికీ కామన్ గా ఒకే సిలబస్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే సిలబస్ టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్ అందరికీ కూడా కామన్ గా ఇదే సిలబస్ ఉండబోతోంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసినటువంటి వారు మరి చూసుకోవాల్సినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.